ఏం తింటున్నారని చూస్తా ఉన్నారా? ఐస్ క్రీమ్ తింటా ఉన్నాము. సో ఐస్ క్రీమ్ మనం ఎక్కడ తింటున్నామంటే చూస్తా ఉన్నారు కదా, ఆల్మోస్ట్ వచ్చేందంటే అక్కడ సముద్రం ఉంది, మెరీనా బీచ్ ఉంది. సో మనము ఇక్కడ ఐస్ క్రీమ్ తింటా ఉన్నాము. సో ఆ నుంచి నేను వచ్చేసాను. మెరీనా బీచ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నా గురించి నేను చెప్పుకోవాలి. సో నా గురించి నేను ఎందుకు చెప్పుకోవాలనుకుంటున్నాను అంటే, ఆల్మోస్ట్ వచ్చేందంటే నా కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్ అక్కడక్కడ చూసుకున్నట్లయితే నాకు మెరీనా బీచ్ గురించి చెప్పుంటాను. సో మెరీనా బీచ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆల్మోస్ట్ వచ్చేందంటే నేనేమనుకున్నానంటే ఒక ఇది వచ్చినాక కొద్దిగా ఎక్విప్మెంట్స్ అన్నీ కొనుక్కున్నాక కొద్దిగా గ్రో అయినాక యూట్యూబ్ ఛానల్లో మనం మెరీనా బీచ్ గురించి పెద్దగా తీద్దాం అనుకున్నాను. సో దానివల్ల మెరీనా బీచ్ గురించి కానీ వీడియోస్ కానీ ఏం పెట్టలేదు నేను. సో నాకైతే పెట్టాలని ఉంది. బట్ కాకపోతే వన్స్ మన యూట్యూబ్ ఛానల్ పెద్దదయ్యి మనసు ఫాలోవర్స్ వచ్చి మనకు కొద్దిగా గ్రో అయ్యి ఎక్విప్మెంట్స్ అన్నీ కెమెరా కానీ లైక్ ఏమేమి యూస్ చేస్తారు అన్నీ యూస్ చేసేది ఏమేమి యూస్ చేస్తారు అన్నీ కొనుక్కునే దాని తర్వాత మన మెరీనా బీచ్ది లైట్ హౌస్ అని అంటారు. సో బీచ్ పక్కనే అంటే మన మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది లైట్ హౌస్ అనేది. సో ఈ లైట్ హౌస్ అనేది బీచ్కి ఎంత అందం వస్తుందో మనం బీచ్ దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. బీచ్ దగ్గర నుంచి చూస్తే లైట్ హౌస్ అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ బీచ్లో నుంచి వచ్చే గాలిలు కానీ సో అలలు కానీ సో మన లైఫ్లో ఎన్ని ఇబ్బంది వచ్చినా కానీ లైఫ్లో అలా కొట్టుకొని పోతూనే ఉండాలి. సో నువ్వు బ్యాక్ తిరిగి చూసుకున్నట్లయితే అది మునిగిపోతుంది. సో సేమ్ సిమిలర్గా మనం చూసే ఆ బీచ్ని కూడా అదే మనకు చూపిస్తుంది మనం ఏందనేది. ఇంకా బాగా చెప్పాలని ఉన్నది మెరీనా బీచ్ గురించి. కాకపోతే నేను చెప్పాను కదా ఇందాక గ్రాండ్గా లైక్ ఫుల్గా డీటెయిల్గా మంచిగా చూపిస్తానని చెప్పి. సో అప్పుడు బాగా చూపిస్తాను మెరీనా బీచ్ గురించి. ఈరోజు వచ్చేందంటే మెరీనా బీచ్కి వచ్చాము, మెరీనా బీచ్ని చూశాను. సో చూసిన దాని తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అనేది నా లైఫ్లోకి వచ్చింది, అది మర్చిపోతాను. సో అందుకంటే నాకు మెరీనా బీచ్ చాలా ఇష్టం. ఇంకొక రోజు మంచిగా మనం రీచ్ అయితే మంచిగా మెరీనా బీచ్ గురించి ఇంకా బాగా వీడియో పెడతాను.